ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయి సహస్రనామం 3వ భాగం వచన రూపంలో 212 నుండి 306 వరకు ఈ భాగంలో ఉంటుంది. ఓం శ్రీ సాయిరామ్. భక్తులకు దేవుని ఆశీస్సులతో పాటు గురువుల మార్గదర్శనం కూడా అవసరమని బోధించినారు మీరు. కులమతాల భేదం లేకుండా అందరినీ ఆదరించారు, ప్రేమించారు మీరు. అందరి దైవం ఒక్కడేనని బోధించినారు. అందరినీ కలిసిమెలిసి జీవించమన్నారు. మీరు షిరిడీలో కలియుగ అవతారంగా అవతరించిన ముఖ్య ఉద్దేశం కూడా ఇదే కదా నాయనా. రాజులకే రారాజు మీరు, గురువులకే సద్గురువు మీరు, మా సాయి మహాగురువు మీరు. గురుభక్తికి మీరే ఆధారంగా ఉన్నారు. దైవశక్తికి ప్రతిరూపంగా షిరిడీలో కొలువై ఉన్నారు మీరు. మీ పిలుపు మా జీవితంలో పెద్ద మలుపుగా ఉన్నది నాయన. ద్వారకామాయిలో మీరు స్వయంగా చెప్పినట్లుగానే షిరిడీలో మీ దర్శనం కొరకు నేడు భక్తులందరూ చీమల్లాగా బారులు తీరుచున్నారు నాయనా. ఆనాడు మీరు షిరిడీలో వెలసినారు. ఈనాడు ఇంటింటికి కూడా మీరు వస్తున్నారు నాయనా. మీ మీద భక్తితో, ప్రేమతో మీ ప్రియభక్తులు తమ బిడ్డలకు మీ సాయినామం పెట్టుకుంటున్నారు. భక్తులు నిత్యము సాయి సాయి అని తమ బిడ్డలను పిలుస్తూ మీ నామస్మరణతోనే జీవిస్తున్నారు నాయనా. పూర్వకాలం భక్తులు రామ్ రామ్ అని పలకరించుకునేవారు. ప్రస్తుతం భక్తులు సాయిరామ్ అని పలకరిస్తున్నారు నాయనా. ముంబైలో నివసించు లాలా లక్ష్మీచంద్ అన్న భక్తునకు మీరు స్వప్నంలో గడ్డంతో ఉన్న వృద్ధుని రూపంలో దర్శనమిచ్చారు. కొద్ది కాలం తర్వాత మీ ప్రియభక్తుడు దాసగణ మహారాజు కీర్తన జరుగుతూ ఉంటే భక్తుడు లాలా లక్ష్మీచంద్ వెళ్ళి అక్కడ మీ ఫోటోను దర్శించుకున్నాడు నాయనా. లాలా లక్ష్మీచంద్ స్వప్నంలో వచ్చినది మీరేనని నిర్ధారించుకున్నాడు. మీ గురించి తెలుసుకొని షిరిడీకి వెళ్ళాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు నాయనా. లాలా లక్ష్మీచంద్ స్నేహితుడు శంకరరావు వచ్చి షిరిడీ వెళ్ళుటకు తోడుగా వస్తావా అని అడిగాడు నాయనా. భక్తుడు లాలా లక్ష్మీచంద్ అంతులేని ఆనందం చెందినాడు. లాలా లక్ష్మీచంద్ మీకు జామ పండ్లను సమర్పించాలని మనసులో సంకల్పం చేసుకున్నాడు. కానీ మరిచిపోయినాడు నాయనా. లాలా లక్ష్మీచంద్కు ఈ సందర్భంలోనే మీరు ఒక మంచి నిదర్శనం ఇచ్చారు. భక్తుడు లాలా లక్ష్మీచంద్ ప్రయాణిస్తున్న టాంగా షిరిడీకి సమీపించుచుండగా ఒక వృద్ధురాలు తలపై జామ పండ్ల గంప పెట్టుకొని టాంగా వెంట పరిగెత్తుతూ వస్తున్నది. భక్తుడు లాలా లక్ష్మీచంద్ టాంగాని ఆపి జామ పండ్లను కొన్నాడు. జామ పండ్లు అమ్మే వృద్ధురాలు మిగిలిన జామ పండ్లను తన తరపున సాయికి సమర్పించమని చెప్పి భక్తుడికి ఇచ్చినది నాయన. వృద్ధురాలు భక్తికి లాలా లక్ష్మీచంద్ ఎంతో ఆశ్చర్యం చెందాడు నాయన. ద్వారకామాయిలో మిమ్మల్ని దర్శించుకొని భక్తుడు లాలా లక్ష్మీచంద్ మనసు కరిగి హృదయపూర్వక ఆనందం చెందాడు. ఈ సందర్భంలోనే మీరు భక్తుడు లాలా లక్ష్మీచంద్తో ఇలా అన్నారు. టక్కరేవాడు దారిలో భజన చేస్తూ వచ్చాడు. నన్ను గురించి ఇతరులను అడుగుతూ వచ్చినాడు. మన కంటితోనే నిజాలు తెలుసుకోవాలి, ఇతరులను అడగవలసిన అవసరం ఏమున్నది అని అన్నారు మీరు. 15 రూపాయలు అప్పు చేసి షిరిడీకి రావలసిన అవసరం ఏమున్నది అని భక్తుడు లాలా లక్ష్మీచంద్తో అన్నారు మీరు. మీరు దేవతా దర్పణంలో చూసినట్లుగా మాట్లాడేసరికి మీ సర్వజ్ఞతకు భక్తుడు లాలా లక్ష్మీచంద్ ఆశ్చర్యపడినాడు. మీ ద్వారకామాయిలో భక్తుడు లాలా లక్ష్మీచంద్ మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక భక్తుడు ఉప్మాను ప్రసాదంగా ఇచ్చినాడు. ఉప్మా తిని భక్తుడు లాలా లక్ష్మీచంద్ సంతృప్తి చెందినాడు. రెండవ రోజు కూడా ఎదురు చూసినాడు. ఎవరూ కూడా
ఉప్మా తీసుకురాలేదు. మూడవ రోజున బాబూసాహెబ్ జోగ్ హారత సమయంలో నైవేద్యం కొరకు ఏమీ తీసుకురావాలని మిమ్మల్ని అడిగితే మీరు ఉప్మా తీసుకురమ్మని చెప్పారు. భక్తులు 2 కుండల నిండా ఉప్మా తీసుకువచ్చారు నాయన. లాలా లక్ష్మీచంద్ చాలా ఆకలితో ఉన్నాడు. మీరు భక్తుడు లాలా లక్ష్మీచంద్ని పిలిచి, బాగా ఆకలితో ఉన్నావు, కావలసినంత ఉప్మా తిను అని అన్నారు. భక్తుడి అంతరంగ మనోభావములు అద్దంలో చూసి చెప్పినట్లుగా మీరు చెప్పేసరికి భక్తుడు లాలా లక్ష్మీచంద్ రెండవసారి కూడా ఆశ్చర్యపడినాడు. మీ చావడి ఉత్సవం జరుగుతున్నప్పుడు మీరు తీవ్రంగా దగ్గుతో బాధపడుతూ ఉండటం భక్తుడు లాలా లక్ష్మీచంద్ గమనించినాడు నాయన. లాలా లక్ష్మీచంద్ తన మనసులో బాబాకు ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే ఈ బాధ వచ్చినట్లుంది అని అనుకున్నాడు. మరుసటి ఉదయం భక్తుడు లాలా లక్ష్మీచంద్ మీ ద్వారకామహిలో మీ దర్శనానికి వచ్చినప్పుడు మీరు శ్యామాతో, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను దగ్గుతో బాధపడుతున్నాను అని అన్నారు మీరు. లాలా లక్ష్మీచంద్ మనసులో ఉన్న భావాలను ప్రతిసారి మీరు చెప్తుండటంతో కారణజన్మ సిద్ధపురుషుడిగా షిరిడీలో అవతరించినట్లుగా భక్తుడు లాలా లక్ష్మీచంద్ భావించినాడు. లాలా లక్ష్మీచంద్ భక్తిభావంతో మీ పాదములకు నమస్కరించి, మీ దర్శనంతో నేను ఎంతో సంతోషం చెందాను. ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములు చూపిస్తూ నన్ను రక్షించము సాయిదేవా అని అన్నాడు నాయన. భక్తుడు లాలా లక్ష్మీచంద్ మీతో, ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకా ఏ ఇతర దైవం లేదు నాకు అని అన్నాడు. నా మనసు ఎల్లప్పుడూ మీ పాదపూజ యందు, మీ భజన యందు సంతృప్తి చెందవలెనని భక్తుడు లాలా లక్ష్మీచంద్ మిమ్మల్ని కోరుకున్నాడు నాయన. నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడండి, ఎల్లప్పుడూ మీ సాయినామాన్నే జపించుచు సంతోషంగా జీవించేలాగా మీ ఆశీస్సులు ఉండాలని లాలా లక్ష్మీచంద్ కోరుకున్నాడు. భక్తుడు లాలా లక్ష్మీచంద్ మీకు ప్రియభక్తుడిగా మారినాడు. తనకు తెలిసిన భక్తులు షిరిడీకి వస్తున్నప్పుడు వారి ద్వారా పూలమాలలు, కర్పూరం, దక్షిణ మీకు పంపిస్తుండేవాడు నాయన. బురహాన్పూర్లో ఒక భక్తురాలికి మీరు స్వప్నంలో ఇంటి గుమ్మం వద్దకు వచ్చి కిచిడీ ప్రసాదం కావాలని అడిగినారు మీరు. భక్తురాలు లేచి చూస్తే ఇంటి గుమ్మం దగ్గర ఎవరూ లేరు నాయన. కొద్ది కాలం తర్వాత భక్తురాలు భర్తతో కలిసి షిరిడీకి వచ్చినారు. ద్వారకామాయిలో మిమ్మల్ని దర్శించుకొని సంతోషం చెందారు నాయన. భక్తురాలు మీకు కిచిడీ ప్రసాదం తీసుకొని ద్వారకామాయికి వస్తే అప్పటికే అందరూ భోజనమును కూర్చొని ఉన్నారు. తెర కూడా వేసి ఉన్నది. భక్తురాలు సాహసించి తెర పైకెత్తి లోపలికి ప్రవేశించి మీ ముందు కిచిడీ ప్రసాదం పెట్టినది. భక్తురాలు భక్తితో ప్రేమతో తెచ్చిన కిచిడీని మీరు ఎంతో ఇష్టంగా ముద్ద మీద ముద్ద తీసుకుంటూ చాలా తొందరగా ఆత్రంగా తిన్నారు నాయన. ద్వారకామాయిలో ఉన్న భక్తులందరూ ప్రేమతో మీకు ప్రసాదం సమర్పిస్తే మీరు కూడా అంతే ప్రేమతో ప్రసాదం స్వీకరిస్తారని భావించారు అందరూ. సమర్థ రామదాసు భక్తుడు రామదాసి షిరిడీకి మీ దర్శనానికి వచ్చినాడు నాయన. ద్వారకామాయిలో మీ సన్నిధిలో ప్రతిరోజు రామదాసి విష్ణు సహస్రనామమును, రామాయణమును భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తున్నాడు. ఒకరోజు ద్వారకామాయిలో రామదాసి పారాయణం చేస్తున్నప్పుడు మీరు రామదాసిని పిలిచి మీకు కడుపు నొప్పిగా ఉన్నదని సోనాముఖి ఆకులు బజారుకు వెళ్ళి తీసుకురమ్మన్నారు. రామదాసి పారాయణం ఆపి సోనాముఖి ఆకులు తీసుకురావటానికి బజారుకు వెళ్ళాడు. మీరు మీ గద్దె దిగి రామదాసి పారాయణం చేసే స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ గ్రంథమును తీసుకొని మరలా మీ స్థలమునకు వచ్చి కూర్చున్నారు. మీరు శ్యామాను పిలిచి ఈ విష్ణు సహస్రనామ గ్రంథం విలువైనది, ఫలప్రదమైనది అని చెప్పి బహుకరిస్తున్నట్లుగా శ్యామకు ఇవ్వబోయినారు. మీ ప్రియభక్తుడు శ్యామ భయపడుతూ ఈ గ్రంథము తనకు వద్దని, ఇది రామదాసిది, అతను మొండివాడు, కోపిష్టి, కావున అతనితో జగడము రావచ్చని మీతో అన్నాడు. రామదాసి సోనాముఖి ఆకు తీసుకొని వచ్చినాడు. విష్ణు సహస్రనామ గ్రంథం
శ్యామ తీసుకున్నట్లుగా తెలుసుకున్నాడు. రామదాసి కోపంతో శ్యామతో తన గ్రంథం తనకు ఇవ్వమని అడిగినాడు. శ్యామనే కావాలని తనను బయటికి పంపినట్లుగా రామదాసి దుర్భాషలాడినాడు. ఈ సందర్భంలో మీరు కలుగు చేసుకున్నారు కదా నాయనా. ఓ రామదాసి, ఎందుకు చికాకు పడుతున్నావు? శ్యామ మనవాడు కాదా? అనవసరంగా ఎందుకు తిట్టెదవు అని మీరు అన్నారు. ఇంకా మీరు రామదాసితో నెమ్మదిగా ప్రేమగా మాట్లాడలేవా అని అడిగినారు. పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణం చేస్తున్నావు కదా, ఇంకా నీ మనసు అపవిత్రంగానే ఉందని రామదాసితో అన్నారు. శ్యామకు మేలు చేయదలిచి నేనే తీసుకొని శ్యామకు ఇచ్చినాను, అంతే తప్ప శ్యామకు ఎటువంటి సంబంధము లేదని మీరు రామదాసితో అన్నారు. మీరు చెప్పిన మాటలతో రామదాసి శాంతించినాడు నాయనా. ఆ విష్ణు సహస్రనామ గ్రంథమునకు బదులుగా శ్యామ నుండి పంచరత్న గీతం అనే గ్రంథములను తీసుకుంటాను అని రామదాసి మీతో అన్నాడు. శ్యామ మిక్కిలి సంతోషపడినాడు. ఒక్కటేమిటి 10 పుస్తకములు ఇస్తానని రామదాసితో అన్నాడు. విష్ణు సహస్రనామ గ్రంథం చేయి మారటంతో వచ్చిన గొడవ సద్దుమణిగినింది నాయన. అమరావతికి చెందిన ప్రముఖ న్యాయవాది, ఢిల్లీ కౌన్సిల్ సభ్యుడు అయిన దాదాసాహెబ్ ఖాపర్డే తన భార్యతో సహా వచ్చి షిరిడీలో కొన్ని నెలలు ఉంటారు నాయనా. దాదాసాహెబ్ ఖాపర్డే మిక్కిలి ధనవంతుడు, మంచి తెలివైనవాడు, గొప్ప వక్త అయినను మీ దగ్గర భక్తిభావంతో గౌరవంతో నిశ్శబ్దంగా ఉండేవాడు. ఎంతోమంది భక్తులు అరకొర జ్ఞానంతో మీతో మాట్లాడేవారు మరియు వాదించేవారు నాయనా. ఖాపర్డే, నోల్కర్, బూటి ఈ 3 భక్తులు మాత్రం మీ దగ్గర వినయ విధేయతలతో నిశ్శబ్దంగా ఉండేవారు నాయనా. మీ ప్రియభక్తుడు ఖాపర్డే సతీమణి మీ పట్ల భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని పూజిస్తూ ఉండేది. భక్తురాలు నిశ్చలయమైన భక్తికి గురించి మీరు ద్వారకామాయిలో ఇతర భక్తులకు కూడా చెప్తుండేవారు. భక్తురాలు ఖాపర్డే సతీమణి ఒకరోజు మధ్యాహ్న సమయమునందు మీకు భోజన ప్రసాదం తీసుకువచ్చినది. ఒక పళ్ళెము నిండా ఉప్మా, పూరి, అన్నము, పులుసు, పరమాన్నములతో మీకు నైవేద్యం సమర్పించినది నాయనా. భక్తురాలు ప్రేమతో తెచ్చిన భోజన ప్రసాదములను మీరు వెంటనే తినటం ప్రారంభించినారు. అక్కడే ఉన్న శ్యామ మీతో ఇలా అన్నాడు నాయనా, ఎందుకు ఈ పక్షపాతము? ఇతరుల పళ్ళెములను నెట్టివేస్తావు. ఈ భక్తురాలు తెచ్చిన భోజనమును ఎందుకు అంత ఇష్టంగా తినుచున్నారు? నాకు ఏమీ అర్థం కావటం లేదు అని అన్నాడు మీతో. మీరు శ్యామతో ఈ భోజనం యథార్థంగా మిక్కిలి అమూల్యమైనది. ఈ సందర్భంగా మీరు భక్తురాలి గత జన్మ వృత్తాంతములను చెప్పినారు. మీరు ఈ సందర్భంలోనే భక్తురాలు ఖాపర్డే సతీమణికి రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపిస్తూ ఉండమని చెప్పారు. మీరు పరిపూర్ణమైన భక్తితో మిమ్మల్ని ఆరాధించే భక్తులను దుఃఖముల నుండి అపాయముల నుండి మీరు కాపాడుచున్నారు నాయనా. మీ ప్రియభక్తుడు దామో అన్న జట్టి వ్యాపారం చేయుటకు మీ సలహా కోరినాడు. మీకొక లేఖ కూడా రాసినాడు. ద్వారకామాయిలో మీరు శ్యామతో ఏమి రాసినాడు? దేవుడు ఇచ్చిన దానితో సంతృప్తి చెందక ఆకాశములో ఎగురుటకు ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్నదానితో సంతృప్తిగా జీవించమని మీరు చెప్పినారు నాయనా. దామో అన్న స్వయంగా మీతోనే మాట్లాడుటకు షిరిడీ వచ్చినాడు. ద్వారకామాయిలో మీ పాదసేవ చేస్తూ వ్యాపారంలో మంచి లాభాలు వచ్చినట్లయితే కొంత లాభాన్ని మీకు కూడా ఇవ్వాలని సంకల్పం చేసుకున్నాడు నాయనా. భక్తుల అంతరంగ మనోభావాలను దివ్య దర్పణంలో చూసే మీరు దామో అన్నకు ప్రపంచ విషయములనందు ఉండటం నాకు ఇష్టం లేదు అని అన్నారు. మీరు మీ ఆశీస్సులతో మీ ప్రియభక్తుడు దామో అన్న సంతాన ప్రాప్తిని పొందినాడు. దామో అన్నకు మనసులో 2 సందేహములు కలిగినవి. అందులో మొదటిది, ఎంతోమంది మీ దర్శనమునకు వస్తున్నారు, అందరికీ మీ వల్ల మేలు జరుగుతుందా అని. మీరు దామో అన్నకు ఇలా తెలియజేసినారు. దామో అన్నతో మామిడి చెట్టుకు పూత పూస్తున్నప్పుడు చూడుము, పువ్వులన్నీయు పండ్లు అయినచో ఎంత మంచి పంట వస్తుంది, అట్లా జరుగుతున్నదా?
పువ్వు దశలోనే చాలా వరకు రాలిపోవును కదా, తర్వాత గాలికి కూడా పిందెలు రాలిపోవును కదా, కొన్ని మాత్రమే మిగులును అని అన్నారు. మీ ఆశీస్సులు పొందుటకు భక్తులు పైపై భక్తితో ఉంటే మీ ఆశీస్సులు అందమన్నట్లుగా దృఢభక్తితో ఎవరైతే మిమ్మల్ని ఆరాధిస్తారో వారికి మాత్రమే మీ ఆశీస్సులు ఉంటాయన్న భావంగా ఉన్నది నాయన. దాము అన్న వచ్చిన రెండవ సందేహము, మీరు దేహత్యాగం చేసిన తర్వాత భక్తులకు ఏ విధంగా ఆశీస్సులు లభించగలవని ఆలోచించినాడు. దాము అన్న రెండవ సందేహమునకు, మీరు ఎక్కడైనాను ఎప్పుడైనాను నా గురించి ప్రార్థించినచో నేను అక్కడే ఉంటాను అని హామీ ఇచ్చారు. మీ ప్రియభక్తుడు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి ఒక యోగా సాధకుడు మీ దర్శనానికి వచ్చాడు. సమాధి ధ్యానంలో ఎక్కువ సమయం ఉండాలని అతని కోరిక. మీ నుండి తగిన సలహాలు పొందాలని ద్వారకామాయికి వచ్చాడు. ఆ సమయంలో మీరు ద్వారకామాయిలో ఉల్లిపాయతో రొట్టె తినుచున్నారు నాయన. యోగా సాధకుడు మిమ్మల్ని చూసి మనసులో ఎన్నో ఆలోచనలు కలిగినాయి. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినే గురువు నా కష్టములు ఎలా తీరుస్తాడు అని అనుకున్నాడు. ద్వారకామాయిలో దేవుడికి ప్రతిరూపంగా ఉన్నారు మీరు. భక్తుడి అంతరంగంలోని ఆలోచనలు మీ కంటికి కనిపిస్తూ ఉంటాయి నాయన. మీరు నానాసాహెబ్ చందోర్కర్తో, నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకునే శక్తి కలదో వారే దానిని తినవలెను అని అన్నారు. ఇది విన్న యోగా సాధకుడు ఆశ్చర్యపోయినాడు. అతని మనసులో వచ్చిన ఆలోచనను మీరు బాహ్యరూపంగా చెప్పేసరికి మీ శక్తిని గుర్తించినాడు నాయన. మీ పాదములపై పడి మీ శరణు కోరినాడు. యోగా సాధకుడు స్వచ్ఛమైన మనస్సుతో భక్తిభావంతో తన కష్టములన్నీ తెలుపుకున్నాడు మీకు. మీ నుండి విభూది ప్రసాదమును మంచి ఆశీస్సులను తీసుకున్నాడు నాయన. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయి సహస్రనామం 3వ భాగం 212 నుండి 306 వరకు ఈ భాగం పూర్తయినది. ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.